రామకృష్ణ గారు, సో రామకృష్ణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే డీప్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు కంపెనీస్ ఏవైతున్నాయో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి. బట్ అది ఆపేటువంటి పరిస్థితి, ఎందుకంటే ప్రజల కోణంలో చూసుకుంటే ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకుంటారు. షాప్కి వెళ్తే అక్కడ 10 రూపాయలు అంటారు. ఈవెన్ మనం చాలా సందర్భాల్లో చూసాం, ఒక టీవీ కొనాలన్నా ఒక ఫోన్ కొనాలన్నా కానీ, ఈవెన్ మనం లైవ్గా ఒక ఎలక్ట్రానిక్ షాప్కి పోయినా కానీ అక్కడ ఏ రేటు చెప్పినా మళ్ళీ మనం ఆన్లైన్లోనే చూపిస్తాం, చూడు ఆన్లైన్లో ఇది తక్కువ ఉంది, మీ దగ్గర ఎందుకు ఎక్కువ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు డిస్కౌంట్స్ అనే వాటిపైనే జరుగుతున్నటువంటి చర్చ కదా. సో దీనిపైన మరి కంపెనీస్తో ఎట్లాంటి ఫైట్ చేస్తున్నారు? ఇది ఇప్పుడే కాదు, గతంలో ఐ థింక్ సో జిఎస్టీ లైసెన్సింగ్ సంబంధించినటువంటి టైంలో కానీ, ఫార్మసీల నియంత్రణకు సంబంధించినటువంటి టైంలో కానీ, 2016-17లో కానీ ట్రేడ్ మార్జిన్ల విషయంలో ఇట్లాంటి స్ట్రైకే మీరు చేయడం జరిగింది. సో మళ్ళీ అదే తరహా స్ట్రైక్ ఇప్పుడు కనిపిస్తోంది. బట్ అది కట్టడి చేయడం అంత సామాన్య విషయమా? ప్రజలు ఎప్పుడూ కూడా డిస్కౌంట్ సైడే వెళ్తారు. 100% కరెక్ట్ సార్. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవడం అనేది అది ఎవరమైనా, అది మీరు చెప్పింది 100% మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఒక షాప్కి వచ్చి అండ్ మెడిసిన్ విషయంలో ఒక షాప్కి వచ్చి కొనడం వలన బాధ్యతాయుతంగా మేము బాధ్యులై ఉంటున్నాం. ప్రతిదాన్ని కూడా వారు రేపు వచ్చి అడిగినా కూడా ఆన్లైన్లో తీసుకున్న వాటికి ఏది కరెక్టో ఏది జెన్యూన్ లేకుండా యాక్చువల్గా 20% మార్జిన్ ఉన్నప్పుడు 25% ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు? ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. నెక్స్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లోనే యూత్ ఉందనుకోండి, వాళ్ళు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్కు అలవాటు పడి అదే మా దగ్గరకు వచ్చి ఒక చిన్న ట్యాబ్లెట్ అడిగినా మీకు దొరకదు, మీరు ట్రై చేయొచ్చు. ఆ యూత్ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఆ రకంగా ఎన్నో దాన్ని జరుగుతుంది. అది మెయిన్ ఆలోచన. డిస్కౌంట్ ఒకటే ముఖ్యం కాదు, ఆన్లైన్ ఇంట్లో కూర్చుంటే వస్తుందని ఒకటే ఆలోచిస్తారు. మిగతా విషయానికి దీనికి చాలా డిఫరెంట్. మిగతా ఆన్లైన్ దానికి మెడిసిన్ గురించి మేము కట్టడి చేయలేకపోవచ్చు, కానీ దీనిపైన కాస్త గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళని కట్టడి చేస్తేనన్నా కనీసం మాకు కొద్దిగా, ఇప్పుడు ఎథికల్ డిస్కౌంట్ ఇస్తే మాకు ఇబ్బంది లేదు, కస్టమర్కి తక్కువ ఇవ్వడం ఓకే. కానీ 20% మార్జిన్ ఉన్నప్పుడు కొన్నిటి మీద 16% ఉంది ప్రైస్ కంట్రోల్ ఉన్న ఐటమ్ పైన, ఇలాగా 25% ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు కొన్ని బ్యాంకులకు అది చేస్తారా, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారా? ఇది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఎలా అంటే ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఇదే అమెరికా కాదు, ప్రతి మనిషి బతకాలంటే కొంత గవర్నమెంట్ కూడా మాకు వెసులుబాటు కలిగించాలి. దానిపైననే మా పోరాటం. బట్ వీటితో పాటు రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఆన్లైన్ మీద మీరు ఒక పోరాటం చేస్తున్నారు. ఆన్లైన్లో మందులు డీప్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ద పాయింట్ అదే, ఆన్లైన్లో ఇవ్వడం తప్పు కాదు, బట్ అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు, మా పొట్టగొడుతున్నారు అన్నది మీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాన్. బట్ వీటితో పాటు ఆన్లైన్ కంటే ముందే జనరిక్ మందులు కూడా వచ్చి ఉన్నాయి కదా, జనరిక్ మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి కదా, ప్రభుత్వమే వాటిని ప్రమోట్ చేస్తుంది కదా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మరి వాటి మీద కూడా మీ స్టాండ్ ఇట్లాగే ఉంటుందా? అది 100% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, జనరిక్ మందులు వాడమంటుంది, జనరిక్ షాప్స్ కూడా పెట్టింది. ఆ జనరిక్ షాప్లలో సిస్టమేటిక్ ఒక ప్రైస్ కంట్రోల్, ఈ ప్రైస్కే అమ్మాలని పెట్టింది, వాళ్ళు అమ్ముతున్నారు. బట్ చాలా తక్కువ కదా మీతో పోలిస్తే. మీ దగ్గర 200 రూపాయలు ఉంటే అక్కడికి వెళ్తే కేవలం 30-40 రూపాయలకే వస్తుంది. అఫ్కోర్స్ ఫార్ములా సేమ్ యూజ్ చేసినా కానీ. అఫ్కోర్స్ అది 10%. మేము టోటల్ చేసే బిజినెస్లో ఒక 10% జనరిక్ ఐటమ్స్ అమ్మగలుగుతున్నాం. మిగతా 90% ఐటమ్ డాక్టర్ ఎదురు రాస్తుంది ప్రిస్క్రిప్షన్, మీరు టెల్మా అడిగితే టెల్మా, డోలో అడిగితే డోలో, అట్లాంటివి ఇవ్వగలుగుతున్నాం. అదే మెడిప్లస్ లాంటి కంపెనీలు, తర్వాత 1mg లాంటిది అపోలో వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా దాని మీద ఎలాంటి కంట్రోల్, వాడు చెప్పిందే బ్రాండ్ ఇస్తున్నారు. మెడిప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బ్రాండ్, వాళ్ళు దాన్ని కూడా 75% మార్జిన్ పెట్టుకొని ఇస్తారు. 350 ఎంఆర్ యాక్చువల్గా ప్రైస్ కంట్రోల్ ఉన్న ఐటమ్ 75 రూపీస్ ఉంటే 375 ఎంఆర్పి పెట్టి కస్టమర్కు ఏదో 50% తగ్గించినట్టు ఇస్తున్నాడు. ఇది ఎవరు గమనించట్లేదు. యాక్చువల్గా మా జనరిక్ అన్న మేము ఒకవేళ మా దగ్గర మీకు సరిపడే రేట్ రాకపోతే జనరిక్ షాప్ పోతే మీకు దొరుకుతుంది, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ మేము టోటల్ చేసే బిజినెస్లో ఓన్లీ 10% మాకు జనరిక్ బిజినెస్, అట్లా కూడా మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఇది కూడా కాస్త ఆలోచించాలి. బట్ ఏంటి అంటే మీ ఫైనల్గా ఎట్లాంటి నిర్ణయం కోసం మీరు చూస్తున్నారు? సో ఇది ఆగేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ప్రైవేట్ రంగం, కార్పొరేట్ రంగం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి, ఇంకా ప్రజలకు అలవాటు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం చూసాము, ఫ్రీ సిమ్లు ఇచ్చేసి 2GB డేటాలు ఇచ్చేసినటువంటి సందర్భాల్లో కూడా ప్రజలు పూర్తిగా చాలా నెట్వర్క్ల నుంచి తీసుకొచ్చి బయటకు వచ్చేసారు, ఆ సిమ్ కార్డులకు అలవాటు చేశారు. బట్ ఇప్పుడు కూడా అఫ్కోర్స్ అంత దారుణంగా మెడికల్ రంగం లేకపోయినా కానీ సో అట్లాంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది ఆగేటువంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా? డిస్కౌంట్ పరంగా ఆకపోవచ్చు, కానీ ఆన్లైన్ ఏదైతే ఇచ్చారో దాన్ని 1కి 4 సార్లు ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి ఇది సెంట్రల్ వైజ్గా చేస్తున్న దారుణ కాబట్టి ఆ 2 జీవోలనన్నా క్యాన్సిల్ చేస్తారా, దాని మీద కట్టడి చేస్తారా అనేదే మాది. ఎందుకంటే మిగతా 90% షాపులు రోడ్డు పైన పడుతున్నాయంటే దాన్ని ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందనే మా ధారణ.